ఓం నమ శివాయ. శివ పరమాత్మని తలుచుకుందాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. శివ పరమాత్మ తండ్రే కాదు, మనకు టీచర్ కూడా అవుతారు. గురువుగా మనకి పాఠాలు నేర్పిస్తున్నారు, శిక్షణ ఇస్తున్నారు. సో భగవద్గీత చిత్రమే అది. సో కాబట్టి నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివ పరమాత్మ నాకు టీచర్. టీచర్ అన్న సంబంధాన్ని జోడించాలి, తండ్రి అన్న సంబంధాన్ని జోడించాలి, సర్వ సంబంధాలు తండ్రితో జోడించాలి. అప్పుడు సంబంధాల పరంగా మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఇటువైపు సంబంధం తండ్రితో స్ట్రాంగ్ ఉంటే, ఇటువైపు సంబంధాల ద్వారా వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో, దూది పింజల్లాగా ఎగిరిపోతే అవి పెద్దగా సమస్య అనిపించదు. సో దాని గురించి కూడా చెప్పుకుందాము. సంకల్పం అయితే చేయండి. సో దేనికైనా ఫస్ట్ స్టెప్ సంకల్పం చేయడం. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివ పరమాత్మ నాకు టీచర్. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. ఇది యోగ స్థితి. ఆత్మ స్వధర్మానికి సంబంధించిన ఏ సంకల్పం చేసినా కానీ పరమాత్మ కనెక్ట్ అవుతారు. ఇది జ్ఞాన మార్గము. తర్వాత నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నేను సఫలతా స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము.
సో అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం తర్వాత ఏదైతే సాంఖ్యయోగం వచ్చిందో, జ్ఞానం ద్వారా భగవంతుని కనెక్ట్ అవ్వడము, జ్ఞానం ద్వారా మనల్ని మనం తెలుసుకుని తండ్రికి కనెక్ట్ అవ్వడము. సో ఆత్మని తెలుసుకున్న తర్వాత ఏం చెయ్యాలి అన్నదే మనం ఈ క్లాసుల్లో తెలుసుకుంటున్నాం. సమస్య వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏం చెయ్యాలి అని అడగొద్దు. ఇప్పుడు వచ్చే ఫోన్ కాల్స్ అలాగే ఉన్నాయి నాకు. ఆల్మోస్ట్ 30 ఎపిసోడ్లు రన్ చేశాము. సమస్య వస్తే ఏం చెయ్యాలి అని అంటే రికార్డింగ్స్ ప్రాపర్ గా వినటం లేదు, నోటింగ్ జరగట్లేదని అర్థం. ఎందుకంటే క్లాస్ స్టార్టింగ్ లోనే చెప్తున్నాం, మీరు ప్లస్ ప్రశ్నలు ఆగిపోవాలి మనకి. నేనేం చెయ్యాలి? నిన్న కూడా చెప్పాను, ఒకటి మన గురించి మనం ఆలోచించుకుని వాళ్ళ గురించి ఆలోచించి శక్తి తగ్గిపోతోంది. భగవంతుడి శక్తి ఇవ్వట్లేదా అంటే ఇస్తున్నారు. ఇటు జ్ఞాన మార్గంలో వచ్చి డైరెక్ట్ కనెక్ట్ అయినా శక్తి వస్తుంది. ఒకవేళ మీరు ఆ రకంగా చెయ్యలేనప్పుడు భక్తి యొక్క విధి విధానాల ద్వారా రమ్మన్నారు. సో ఆ భక్తి యొక్క విధి విధానాల ద్వారా కూడా అక్కడ కూడా శక్తి వస్తుంది. వచ్చాక ఏం చేస్తున్నాం మనము? అంత వృధా పోనిస్తున్నాం. సో ఫస్ట్ ఎక్కడ వృధా పోతుంది? మనం ప్రతిదానికి నేనేం చెయ్యాలి, ఎందుకు, ఏమిటి అని ప్రశ్నలు వేసుకుంటున్నాం, అక్కడే పోతుంది. ఇంకా రేపటి నుంచి గమనించుకునే వాళ్ళు, అభ్యాసం చేసేవాళ్ళు ఎవరైతే సీరియస్గా ఉన్నారో, మీ జీవితంలో ఆరోగ్యం రావాలి, సంతోషం రావాలి, డబ్బు రావాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మీ ఆలోచనల్ని గమనించి చూడండి. ఎందుకు అన్న ప్రశ్న ఎక్కువగా వస్తుంది ఆలోచనలలో. మన భాషలో కూడా అది ఎక్కువగా వస్తాయి, ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. మన గురించి మనం ప్రశ్నలు ఎక్కువ అనుకుంటూ ఉంటాం, అవతల వాళ్ళ గురించి కూడా ప్రశ్నలు వేసుకుంటాం. వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు అది తప్పని. సో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనుకుంటుంటే మన శక్తి తగ్గిపోతుంది. అందుకే మీ మనసులో ఏవైతే ప్రశ్నలు వస్తాయో వాటన్నిటికీ నేను సమాధానాలు చెప్తున్నాను. మీ వ్యక్తిగత సమస్యలకి నేను పరిష్కారం చెప్తున్నాను. సో కాబట్టి నేను ఏం చెయ్యాలి, ఎందుకు వచ్చింది సమస్య అన్న ప్రశ్న రాకూడదు. మీరు చేసుకుందే మీకు వస్తోంది. నేను అందుకే స్టేట్ బ్యాంక్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, మీ అందరికీ గుర్తుండాలని చెప్పేసి. సమస్య బ్యాంకులో లేదు, బాసుల్లో లేదు, పబ్లిక్ లో లేదు, పాలసీలో లేదు, గవర్నమెంట్ లో లేదు, ఎక్కడా లేదు. నేను నా ఆలోచన విధానాన్ని మార్చాను కాబట్టి ఈరోజు సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నా. సో ఎవరైనా అంతే, మనం సమాజపరంగా విశ్వం పరంగా పెద్దగా చేసేదంటూ ఏముండదు. ధర్మస్థాపన తండ్రి యొక్క పని. మనం ఏమైనా మన వైపు నుంచి ప్రేరణ పొంది ఎవరికైనా ప్రేరణ ఇస్తే అదే అహో సౌభాగ్యం. సో మొత్తము ఇంటిని, సమాజాన్ని, దేశాన్ని నెత్తినెత్తుకొని తిరగమని ఎక్కడ చెప్పలేదు ఆయన. కానీ మనం ఏంటంటే మొత్తం ఆ భూభారాన్ని మోసేసినట్టు ఫీల్ అయిపోతా ఉన్నాం. వాళ్ళేమైపోతారు, వీళ్ళేమైపోతారు, దేశం. అందుకే నిన్న కర్మ ఫిలాసఫీ చెప్పేటప్పుడు మీకు అదే క్లారిటీ ఇచ్చాను. ఎవరికైనా చట్టం అక్కడ పని చెయ్యటం లేదు అని అంటే ఖచ్చితంగా అక్కడ వచ్చే జన్మలో తీస్తుంది అది. సో మరి దేశం యొక్క చట్టాలు పనిచేయకపోతే మరి అది ఎట్లా అంటే, యాక్చువల్గా కర్మ ఫిలాసఫీ ప్రకారము పాపపుణ్యాలన్నయి భగవంతుని చట్టాలు భారతదేశం యొక్క చట్టాల ప్రకారం నిర్ణయిస్తారు. సో భగవంతుని చట్టాలు ఏంటని మనం చెప్పుకుంటున్నాం. భారతదేశం యొక్క చట్టాలను ఉల్లంఘించినా గాని పాపం జమవుతుంది. సపోజ్ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించి నడుపుతూ ఉంటారు అందరు. సో చేరిపోతారు కూడా. సపోజ్ ఎవరైనా ఇంటి నుంచి బయలుదేరారంటే ఇష్టం వచ్చినట్టు స్పీడ్ లిమిట్స్ దాటిపోతారు. అక్కడ స్పీడ్ లిమిట్ ఏమంటే అది దాటిపోతారు. కట్లు కొట్టి 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 పబ్లిక్ అంతా కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు. వీళ్ళ స్పీడ్కి కొంతమంది పడిపోతూ ఉంటారు, సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చేసి ఆఫీస్కి సురక్షితంగా చేరుకుంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంత సిగ్నల్స్ జంప్ చేసి ఇంత చట్టాన్ని ఉల్లంఘించినా కానీ మేము ఆఫీస్కి చేరాము అని అంటే ఇట్స్ ఓకే, మేము చేసింది రైటే అనుకుంటుంటారు. సో అప్పుడు ఇంత జమ్ అయింది. సో అలా రోజు అదే ట్రాఫిక్ సిగ్నల్స్ ని, ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించి నడుపుతూ ఉంటే రోజు ఇంత జమై ఒక రోజు ఆ కర్మ పాపం పండడం అంటారు చూసారా, అలా ఎప్పుడైతే ఆ కర్మ అక్కడికి వచ్చినప్పుడు, ఆ కర్మ పుష్ కొట్టినప్పుడు బండి పోయి ఎక్కడైనా కొట్టుకుంటది. మనం చెయ్యకుండా ఏది రాదు.
మళ్ళీ చూసిన వాళ్ళు అతను ఎంతో అమాయకుడండి. ఏదో చదువుకుని, ఉద్యోగం చేసుకుని చాలా సిన్సియర్ అది ఇది అంటాడు గానీ, మరి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్నావు కదా! ఎక్కడ బుద్ధి వాడుతున్నావు? ఈరోజు ఉల్లంఘించగానే ఈరోజు యాక్సిడెంట్ జరగట్లేదు. సో, అందరేమనుకుంటున్నారు? తప్పేముంది ఇందులో అనుకుంటున్నారు. తర్వాత ఎక్కడైనా పోలీసులు పట్టారు అనుకోండి. సో, పోలీస్ ఏం చేస్తోంది? పెనాల్టీ వేస్తోంది. అంటే ఇది రూల్. ఈ రూల్‌ని మీరు ఉల్లంఘించారు కాబట్టి మేము పెనాల్టీ వేస్తున్నాం అంటున్నా. సో, పెనాల్టీ కట్టేసాం గదా! అంటున్నారు. సో, పోలీసులు మీరు చట్టాన్ని ఉల్లంఘించారన్న విషయాన్ని చెప్తూ పెనాల్టీ వేశారే తప్పితే, మీ ఆత్మలో రికార్డ్ అయిన పాపాన్ని తీయలేదు. ఆత్మలో రికార్డ్ అయిన పాపాన్ని తీసే పవర్ పోలీస్‌కి లేదు. పోలీసు చెప్పగలరు మీకంతే ఇక్కడ ఉల్లంఘించారు మీరు అని. ఆ పాపాన్ని తీసే పవర్ ఆయనకొక్కడికే ఉంది. సో, ఈరోజు దేశం యొక్క చట్టాలను ఉల్లంఘించినా, భగవంతుని యొక్క చట్టాలను ఉల్లంఘించినా పాపం జమవుతుంది. చట్టాలను పాటిస్తే పుణ్యం జమవుతది. సో, ప్రతి నిమిషము దీని మీదనే ఆయన అలర్ట్‌నెస్ పెట్టుకోవాలంటారు. సో, ఈ ఆత్మ అని తెలిసినప్పుడు మన బుద్ధే మనకు గైడెన్స్ ఇస్తది. సో, ఎన్ని విషయాలు తెలుసుకోవాలి, ఎన్ని పుస్తకాలు చదవాలంటే అవసరం లేదు. ఇప్పుడు ఈ జ్ఞానం నేను చెప్తున్నా అంటే నేనేం వందల్లో, వేలలో పుస్తకాలు ఏం చదవలేదు. అవసరం గూడా లేదు. ఎందుకంటే జ్ఞానం అన్నది ఆత్మ యొక్క స్వధర్మం అది. సో, దేశం యొక్క చట్టాలను బట్టి, భగవంతుని చట్టాలను బట్టి ఎందుకు పెట్టారు చట్టాలు? ఈరోజు క్రమశిక్షణ అన్నది ఉండడం కోసం. ఆ ట్రాఫిక్ రూల్సే లేవనుకోండి, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపిస్తూ ఉంటే, డ్రైవింగ్ జేయడం ఇబ్బందయిపోతది. ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ అంటూ లేకపోతే యాక్సిడెంట్‌లకు అవకాశాలు ఎక్కువుంటాయి. కాబట్టి మన మంచి కోసమే దేశంలో ఆ రూల్స్ అంటూ పెట్టారు. అంటే ఉదాహరణ ఇస్తున్నాను. సో, భగవంతుడు గూడా ఏదైతే మనకి ధర్మాన్ని బోధిస్తున్నాడో, మన జీవితం క్రమశిక్షణ ప్రకారం ఉండడం కోసమే ఇచ్చారు. ఆ క్రమశిక్షణ అన్నది లేనప్పుడు అంటే, ఆ ధర్మాన్ని పాటించినప్పుడు డెఫినెట్‌గా అక్కడ చట్టం ఏదైతే ఉందో, ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి ఒక బీజం ఎన్నో ఫలాన్ని అది ఖచ్చితంగా పనిచేస్తది. సో, నిన్న ఉదాహరణ ఏం జెప్పాము? ఎవరైనా ఆ రకంగా ఆడపిల్లల మీద అత్యాచారం చేసినప్పుడు, పెట్టినప్పుడు రాజకీయ బలం, డబ్బు బలం వాడి అక్కడ దేశం యొక్క చట్టాలని పనిచేయట్లేదక్కడ. సో, అందరూ ఏమనుకుంటున్నారు అనంటే, వాళ్ళెంతో బావున్నారు. వాళ్ళెన్నో కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళకేమైంది? వాళ్ళు బానే ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు ఆ రకంగా అంటే అజ్ఞానం వల్ల. సో, ఈరోజు చేశారు అనంటే, ఆ తర్వాత జన్మ తీసుకోవడమే ఎక్కడో వ్యభిచార కూపాల్లోకెళ్ళిపోతారు. ఇంకక్కడ రోజు నరకమే. జైల్లో కూర్చోబెట్టి టైమ్ పాస్ చేయించడం అంటూ ఉండదు. కానీ అవగాహన లేకపోవడం వల్ల ఏమైపోతుందనంటే, చట్టాలు పనిచేయట్లేదంటున్నాడు, ఆ దేవుడేం జేస్తున్నాడు అంటున్నారు. మనకంటే ఎదురుంగా చూస్తున్నాం గదా! ఎంతోమంది వ్యభిచార కూపాల దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడు కన్నీరు కారుస్తూనే ఉంటారు ఆడవాళ్ళు. కాలచక్రాన్ని వెనక్కి తిప్పి చూస్తే వాళ్ళంతా వీళ్ళే ఉంటారు. తర్వాత భగవంతుని విషయానికొచ్చేసరికి ఇంకొక అపోహ ఏం నడుస్తుంటదంటే, ఎవరికైనా మంచి పాటలు పాడుతున్నారనుకోండి, అబ్బా! భగవంతుడు గిఫ్ట్ ఇచ్చారు అంటారు. సపోజ్ ఎవరైనా మూగవాళ్ళు ఉన్నారనుకోండి, భగవంతుడు ఎందుకిలా అన్యాయం జేశాడు అంటారు. సో, ఒక తండ్రిగా ఆయన పిల్లలనందరిని సమానంగానే చూస్తాడు తప్పితే, ఒకరికి మంచి శ్రావ్యమైన గొంతు, ఒకరికి మరీ మూగగా ఎందుకు చేస్తాడాయన? సో, ఏంటి దీని వెనకున్న కార్మిక్ ఫిలాసఫీ అంటే, మీరు గమనించి చూస్తే వాచాని ఎంత దురుపయోగం చేయాలనో అంతా చేస్తుంటారు చాలామంది. లాస్ట్ టైమ్ గూడా చెప్పాను. కొంతమంది ఏం జేస్తారు, ఏ రకంగా మాటలతోటి బాధ పెట్టేస్తూ ఉంటారంటే, ఆ చేసుకున్న తీవ్రతని బట్టి కొంతమందికి పారాలిసిస్ ఒస్తది. పక్షవాతం వచ్చి నోరు పడిపోతూ ఉంటది. ఎందుకొచ్చింది ఆ పరిస్థితి అంటే, దురుపయోగం చేస్తూ ఉంటాడు. ఏం జరుగుతదిలే అని. కొంతమంది నోరు ఉపయోగించి అసలు మామూలుగా ఎళ్ళిపోతారు. అన్ని మాటలన్నా బానే పోయారు గదా! అంటే వచ్చే జన్మలో తీస్తది. తీయకుండా ఉండదు. కొంతమంది కోర్ట్‌లలో నిలబడి అబద్ధపు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. డబ్బులు తీసుకుంటారు, అబద్ధపు సాక్ష్యాలు చెప్తారు, అధర్మం నిలబడిపోతది. అంటే అధర్మం వ్యాప్తి చెందుతదక్కడ. అధర్మం వ్యాప్తి చెందడం అన్నది తాత్కాలికము. ఎందుకంటే ఫైనల్‌గా ధర్మమే నెగ్గుతది. ఇంకా బాగా డెప్త్ ఉంది సబ్జెక్ట్‌లో తర్వాత చెప్పుకుందాం అదంతా. సో, ఈరోజు కోర్ట్‌లో నిలబడి వాచాని దురుపయోగం చేసి అబద్ధపు సాక్ష్యాలు చెప్తే అది రికార్డింగ్‌లోకొస్తది. ఏ రికార్డింగ్‌లోకొస్తుంది? ఆత్మ రికార్డింగ్‌లోకొస్తది. అప్పుడు ఏమైతది? వచ్చే జన్మలో పుట్టేటప్పుడు మూగవాళ్ళుగా జన్మ తీసుకుంటారు. ఎందుకంటే నువ్వు దురుపయోగం చేశావు కాబట్టి.
ఎందుకు ఆ రకంగా శిక్షలు పడుతున్నాయి? ఎందుకంటే చట్టం ఆ రకంగా ఉంది. ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలొస్తది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి. ఈరోజు ఆ రకంగా కోర్ట్‌లలో చెప్పి, ఒక అధర్మాన్ని వ్యాప్తి చేసి, తప్పు చేసేవాడికి సంయోగం ఇచ్చి, సో రికార్డింగ్‌లోకొస్తుంది. ఈరోజు చట్టం ఏం చేయలేదు. చట్టం ఏం చేస్తది? ఇంక అబద్ధపు సాక్ష్యాల మీదకొచ్చేసరికి కేసు డిస్మిస్ అయిపోతది. నేరస్తులు తప్పించుకుంటారు. సో చట్టం పని చేయట్లేదు. వాళ్ళకేం వాళ్ళు బానే ఉన్నారని చెప్పేసి మనం అజ్ఞానంతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే ఏంటి? అక్కడ నేరస్తుడు తప్పించుకున్నాడని మనం అనుకుంటున్నాడు. అసంభవం అసలు నేరస్తుడు తప్పించుకోవడం అన్నది. తాత్కాలికంగా అక్కడ డబ్బుని, రాజకీయ పలుకుబడిని వాడారు. అది తాత్కాలికం అది. సో అప్పుడు ఏమైతది? వాడు వచ్చే జన్మలో ఖచ్చితంగా మగవాడిగా జన్మ తీసుకుంటాడు. ఆ తీసుకున్నప్పుడు ఎందుకు ఆ రకంగా శిక్ష? భగవంతుడు ఇక్కడ యాక్చువల్‌గా శిక్షలు వెయ్యట్లేదు కరెక్ట్‌గా చెప్పాలంటే. చట్టం పనిచేస్తోంది. చట్టము ఈరోజు ఒక బీజాన్ని నాటితే అదే ఫలం వస్తది. ఎన్నో ఫలాలొస్తదంటే దాన్ని ధర్మ మార్గంలో కర్మలు ఆచరించడం కోసం రాయబడ్డ చట్టం అది. కానీ మనము చెడు కర్మలు చేయడం వల్ల అక్కడ గూడా పనిచేస్తోందది. సో, అబద్ధాలు చెప్పడానికి డబ్బులిచ్చిన వాళ్ళు, సహకరించిన వాళ్ళు ఎంతోమందుంటారు. వాళ్ళంతా కుటుంబ సభ్యులవుతారు. కుటుంబ సభ్యులై భగవంతుడు అన్యాయం జేశాడు, నోరు తీసేసాడు పిల్లోడికి, ఇట్లయిపోయిందనంటే మీరంతా సహకరించాడు గాబట్టే నోరు లేని పిల్లలు పుట్టారక్కడ. కోర్టులలో అబద్ధపు సాక్ష్యాలు చెప్పమని చెప్పాడా ఎక్కడన్నా భగవంతుడు? డబ్బు కావాలన్న లోభం ఎక్కువైపోయింది. అధర్మ మార్గంలో వెళ్తేనే డబ్బు ఈజీగా ఎందుకంటే కోర్ట్‌లో ఒక సాక్ష్యం చెప్పారు అనంటే, ఆ కేసు ఇంటెన్సిటీని బట్టి 1,00,000, 2,00,000 ఇంక అక్కడి నుంచి అలా లక్షలు పెంచుతూ పోతున్నారు. ఈజీ మనీ వస్తుంది. సో, ఈరోజు చట్టాన్ని దేశం యొక్క భగవంతుని చట్టాలు ఎలాగో పనిచేస్తాయి. అది ఏది చేస్తే అది ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో వచ్చి తీరుతది. సో, అప్పుడు ఏమైతది? ఆ నోరు పోయినప్పుడు ఇంక మాట్లాడలేడతను. సో, అప్పుడేమవుతది? ఆ కర్మ మొత్తం జీరో అయిపోతది పాపం. ఆ నోరు పోకపోతే ఏమైద్దంటే ఇంకా రెచ్చిపోతారు. ఇప్పటికే మమ్మల్ని ఎవరేం జేస్తారని అంటున్నారు. మదం ఎక్కిపోయిందంటారు. ఎందుకు? అక్కడ కోర్ట్‌లో తప్పించుకున్నారు గాబట్టి. ఎందుకు? అజ్ఞానం అది. తప్పించుకున్నామనుకోండి. సో, అప్పుడేం జరుగుతది? నిజంగా జెప్పాలంటే దేశం యొక్క చట్టాల నుంచి గూడా తప్పించుకోలేరు. ఈరోజు తప్పించుకునుండొచ్చు. అది మళ్ళీ ఎక్కడో పడతది. మీరు గమనించి చూడండి కొంతమందసలు ఏమి చెయ్యరు ఎళ్ళిపోతుంటారు జైలుకి. ఇంకెవడో తప్పు జేస్తాడు ఈడెళ్తాడు. ఎందుకెళ్తున్నాడంటే వీడెక్కడో తప్పించుకున్నాడు. ఇక్కడ పట్టేసింది. సో, మనము చూసేటప్పుడు ఆ ప్రెజెంటే చూసేసి, ఇంక దాని మీద ఎన్ని మాట్లాడుతున్నారంటే, ఈ పూజలు జేయడం వల్ల ఏదైతే శక్తొచ్చిందో మొత్తం అంతా పోతుంది. సో, ఇంకిక్కడి నుంచి మీకు ప్రతి ప్రశ్నకి సమాధానం వస్తోంది గాబట్టి, మీరు సమాధాన స్వరూపాలయిపోవాలి. ఇంక ప్రశ్నలు రాగూడదు. ఈ క్లాస్‌లో ఉద్దేశమే అది. లేకపోతే ఎప్పుడు చూసినా గాని, అలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుందని జెప్పి ఆలోచించి, ఆలోచించి శక్తి తగ్గిచ్చేసుకుంటున్నారు. చట్టం పనిచేస్తుంది. మనము అందరూ ఏదో తప్పించుకుంటున్నారులే అని జెప్పేసి మనం చాలా మంది బాధపడుతూ ఉంటారు. మాతోటి కొంతమంది పర్సనల్‌గా మాట్లాడినప్పుడు వాళ్ళకి తిరిగి వస్తదా? ఎలా వస్తది చెప్పు? అని చెప్పి అడిగి తెలుసుకొని, ఓహో! వస్తదా? అని జెప్పేసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయితూ ఉంటారు. ఎందుకంటే చిన్న విషయం ఎవరికైనా సమస్యొచ్చినప్పుడు ఇట్లా క్షమించండి. వాళ్ళకి వరదానం ఇచ్చేయండి. అప్పుడు క్షమించడం అంటే ఇంక తీసేయడం మన బుద్ధిలో నుంచి. దాన్ని పూర్తిగా ఎరేజ్ తుడిచేయడం. ఎట్లా తుడిచేస్తాము? వరదానం ఇస్తే ఎళ్ళిపోతదది. అంటే దాన్ని వీళ్ళేమనుకుంటారంటే శిక్షల నుంచి మినహాయింపు అని. అంటే నేను క్షమించేస్తే ఇంక వాళ్ళు తప్పించుకుంటారా? నేనెంత బాధపడ్డాను, నేనెంత ఏడ్చాను, అది మళ్ళీ తిరిగి రావాలా అంటున్నారు. సో, ఆ కర్మ ఫిలాసఫీ తెలుసుకొని కొంతమందికో పైశాచిక ఆనందం. ఆహా! తిరిగొస్తదంట వాళ్ళకి అని. ఇది తెలుసుకుంది ఎవరికో ఏదో తిరిగొస్తదని చెప్పేసి మనం సాడిస్టిక్‌గా ఫీల్ అవ్వడం కోసం కాదు. మన కర్మలకు మనం జాగ్రత్త పడ్డానికి. మన ఆలోచన యొక్క తరంగాలు వెళ్తున్నాయి. తప్పు చేసే వాళ్ళకి చాలా మంది తప్పులు చేయట్లేదు అనుకుంటాం గానీ, తప్పు చేసేటోళ్ళకి సంయోగం ఇస్తూ ఉంటాం. తప్పు చేసే వాళ్ళకి సంయోగం ఇవ్వడము ఒక తప్పు. తర్వాత ఎవరైనా మంచి పనులు చేయడానికెళ్తుంటే వాళ్ళని వెనక్కి లాగడం అంతకన్నా పెద్ద తప్పు. నువ్వెందుకెళ్తావు? ఇప్పుడు నన్ను వెనక్కి లాగేటోళ్ళు చాలా మందున్నారు. ఎందుకు చెప్తావు నువ్వు నిజాలు? అందరూ తిట్టుకుంటారు నిన్ను. నిజాలు చెప్పేస్తే ఫ్రీడమ్ ఒస్తది. లేకపోతే ఆ భ్రమలోనే బతికేస్తూ ఉంటారు.
ఒక నిజం అన్నది తెలిసినప్పుడు ఏమైందంటే కొంచెం వినడానికి చేదుగానే ఉంటది. కానీ రోగం నయమవుతది. మందులు చేదుగా ఉంటే రోగం నయమైతది అన్నట్టు నిజం తెలుసుకుంటే ఏమైపోతదంటే ఆత్మకున్న రోగం నయమైపోతది. ఫ్రీడమ్ వస్తది. ఎందుకంటే ఒక అబద్ధంలో ఎంతకాలం అని బతుకుతాము? ఎంతకాలం అని ఇలా అబద్ధాల్ని నమ్ముతాము? భగవంతుడికి మనం తిండి పెట్టేసి డబ్బులిచ్చేస్తే ఆయన పని చేస్తాడని జెప్పి. స్పష్టంగా భగవద్గీత మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఆ చిత్రమే చూడండి. చిత్రంలో ఏమవుతుంది? అర్జునుడికి రథసారథిగా జీవితాన్ని ముందు చూపిచ్చారు. ఆ గుర్రాలతోటి అంటే పంచేంద్రియాల్ని చూపిచ్చారక్కడ. ఆ చిత్రమే మొత్తం చెప్పేస్తోంది స్టోరీ. ఇంక మళ్ళీ మనం కూర్చుని అక్కడ వేసి, పెట్టి మనం ఏదో చేస్తే నేనిది చేస్తే నువ్వు అది చెయ్యాలి, అది చేస్తే ఇది చెయ్యాలి అనంటే భ్రమలో బతుకుతున్నాం. అబద్ధంలో బతుకుతున్నాం. పూజల విషయానికొచ్చేటప్పుడు నిన్న గూడా చూపిచ్చాను. మళ్ళీ చూపిస్తాను ఒకసారి. ఇది బాగా ఫిక్స్ అవ్వాలి అందరికి. ఇది సేవ్ చేసి గూడా పెట్టుకోండి. సో, స్థిరముగా నాయందు మనస్సు లగ్నం చేయని సమర్థుడవు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములు అనుసరింపుము. భక్తి యోగం 12వ అధ్యాయం 9వ శ్లోకం. ఎందుకంటే పూజల విషయానికొచ్చేసరికి గూడా ఇవి పద్ధతులు అని సపోజ్ మేము చెప్పామనుకోండి. చెప్తే ఏమంటున్నారంటే కొంతమంది ఆయనకి ఎట్లా చేపిచ్చుకోవాలనిపిస్తే అట్లా చేపిచ్చుకుంటాడు. ఆయనకి ఏమేమి గావాలో ఆయన చేపిచ్చుకుంటాడు అంట. ఏం గావాలి ఆయనకి? అలా కాదమ్మా! ఈ భక్తి అన్నది ఈ రకంగా ఆయనకు కనెక్ట్ అవ్వడానికంటే ఏమో ఆయనకేమి ఇష్టం ఉంటదో అది జేపిచ్చుకుంటాడాయన. ఇదిగో ఇలా మాట్లాడుతూ. తిరుపతికెళ్ళొచ్చారా ఇట్లా ఏదన్నా మాట్లాడితే ఆయనకు కావాలంటే ఆయన పిలిపిచ్చుకుంటాడు. ఏం పబ్లిక్ లేకనా అక్కడ? హోరెత్తిపోతుంటది తిరుపతి ఎప్పుడు జూసినా. అట్లా పబ్లిక్కే అక్కడ హోరెత్తిపోతూ ఉంటే, ఇంకా మళ్ళీ కూర్చొని నూరా, నూరా అని జెప్పి ఎందుకు పిలుస్తాడాయన? ఆయన కావాలనుకుంటే ఆయన పిలిపిచ్చుకుంటాడు. పిలిపొచ్చాక ఎళ్తాము అంటాడు. అంటే ఉపకారం జేసినట్టనమాట. అందుకే భగవంతుని యొక్క సాంగత్యం అన్నది అనుభవంలోకి రావట్లేదు. ఆయన పిలిపిచ్చుకుంటాడు. ఆయనకు కావాలంటే చేపిచ్చుకుంటాడు. అంటే అదక్కడ ఎట్లుందంటే, మనం చేసే పూజలు ఆయనకు అవసరం అన్నట్టు. అందుకే ఈ శ్లోకం రోజు వేసి చూపిస్తున్నాడు. మీ మనసు జ్ఞాన మార్గము డైరెక్ట్‌గా కనెక్ట్ కాలేకపోతే, యాక్చువల్‌గా చేయాల్సిన పద్ధతయితే డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వడమే. ఎందుకంటే, జీవితంలో సమస్యొచ్చినప్పుడు సడెన్‌గా ఏదైనా ఇన్సిడెంటే వచ్చిందనుకోండి, ఒక సంఘటన జరిగిందనంటే, వెంటనే ఆయనను తలుచుకునేటట్టుండాలి. మనకి సినిమా గాదు గదా! ఆ సినిమాల్లో ఏదైనా సమస్య రాగానే వెంటనే హీరోయిన్ పరిగెట్టుకుంటూ పూజ గదికెళ్ళిపోయి పూజా పీఠం మీద పడిపోయి ఏడ్చేసి ఓ పాట అందుకుంటే అది జీవితంలో జరగదట్లా. ప్రతిదానికి పూజ గదికి పరిగెట్టడం అనేసి. సో, ఏ టైంకి ఆ టైం నిరంతరం కర్మయోగులం అవ్వాలి. ఒక సమస్యొచ్చింది సడెన్‌గా ఏదైనా ఫోను కాలే వచ్చింది బ్యాడ్ న్యూస్ తోటి. అయినా స్థితి స్థిరంగా పెట్టాలి. వ్యాపారంలో లాస్ వచ్చిందని తెలిసింది. అయినా బుద్ధి స్థిరంగా అప్పుడు మళ్ళీ కూర్చొని పరిగెట్టం గదా! పూజా గదికి. సినిమాల్లో జరుగుతదలా. అప్పుడు కూర్చొని ఏడ్చేసి, ఇంకా ఆ తర్వాత దేవుడిని మాట్లాడేదుంటే మాట్లాడి, తిట్టేదుంటే తిట్టేసి, అలా అంతా అసహజంగా ప్రవర్తించం గదా! సో, ఆ సమయానికి బుద్ధి స్థిరంగా పెట్టి, కనెక్ట్ అయితే శాంతి ఒస్తుంది. ఆ తర్వాత సమస్య పరిష్కారము తెలుస్తది. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే రాబోయే సమస్యని గూడా ఆత్మ చూపిస్తది. మీరు గనక మీ ఆలోచనల యొక్క తీవ్రతను తగ్గించుకుంటే. సో, కాబట్టి నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అనంటే, ఇంకా ఇప్పటి నుంచి ఎందుకు, ఏమిటి, ఎలా అని చెప్పి ఏవైతే ప్రశ్నలొస్తున్నాయో, అవి రాకుండా చూసుకోవడం మంచిది. ఎందుకంటే పొద్దంతా ఇవి ఆలోచించనీకే సరిపోతుంది. ఎందుకిలా చేస్తున్నారు ఏంటని. సో, మనం ఇప్పుడు ఏం చేసాం ఇక్కడ? జ్ఞానం తెలుసుకున్నాము. తండ్రికి కనెక్ట్ అయ్యి శక్తిని తీసుకుంటున్నాము. ఆ తర్వాత ధారణ చేస్తున్నాము. సేవ గూడా చెయ్యాలి.
సేవ మా పరిధిలో మేమిప్పుడు మీకేం చెప్తున్నామో మనసా, వాచా, కర్మన 3 రకాలుగా చేయాలి. మనసు స్థాయిలో అందరికీ సంకల్పాలివ్వండి, వరదానాలివ్వండి, ధైర్యాన్ని పెంచండి. పొరపాటున గూడా ఎక్కడ ఎవరిని భయపెట్టొద్దు. భయపెట్టామంటే తిరిగి ఆ భయం మీకే వస్తది. ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. మీరు ఒకరిని భయపెట్టారంటే తిరిగి మీకు భయం వస్తది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు. మీరు భయపెట్టడం వల్ల వాళ్ళు ఎన్ని రకాలుగా పతనం అయిపోతారో అన్ని రకాలుగా మీకు తిరిగొస్తది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి. సో, మనం భయాన్ని జమ చేసుకుంటున్నామా? ధైర్యాన్ని జమ చేసుకుంటున్నామా? అన్నది మనపైనే ఆధారపడి ఉంది. సో, నోట్ చేసుకునే వాళ్ళు ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలు మన దీంట్లోకి రాకుండా చూసుకోండి. తర్వాత కర్మ ఫిలాసఫీ. ఏం జరుగుతది ఏంటిదా అని చెప్తూ ఉన్నా. సో, సేవ విషయానికొచ్చేసరికి సంకల్పాలివ్వండి, వరదానాలివ్వండి. అవతల వాళ్ళకి ప్రేరణ ఇవ్వండి. వాళ్ళు మారిపోవాలి, వీళ్ళు ఇప్పుడు మేము క్లాసులు చెప్తే, ఎవరు వింటారండి, ఎవరు మారుతారండి అంటే, అది తర్వాత సంగతి. ముందు నేను ముందుకొచ్చి చెప్పాను అన్నది పాయింట్. సో, అవతల వాళ్ళకి ప్రేరణ ఇవ్వాలి. సో, ఈ జూమ్ ద్వారా మీకు అవకాశం కూడా ఉంది. జూమ్ చెప్పడానికి, ఆ ప్రేరణ ఇవ్వడానికి తిరిగి ఆ ప్రేరణ అంతా మీకు తిరిగొస్తది. చాలా మంది కంప్లెయింట్ ఏముంటుందంటే, మమ్మల్ని ఏం చేసినా మాకు గుర్తింపు లేదు. మమ్మల్ని ఎవరు మెచ్చుకోరు. అలా జరగాలంటే మీరేమైనా చెయ్యాలి గదా! సేవ. మీకు గుర్తింపు రావాలంటే మీరు నలుగురిలోకి రావాలి. అంటే బయటెక్కడ కనీసం ఇలాంటి ఫోరమ్స్‌లోనన్నా రావాలి. ఇవన్నీ ఫ్రీ ఫోరమ్సే గదా! ఇక్కడేమి డబ్బులు తీసుకునేది లేదు. ఇక్కడ ఏమి కష్టపడేది లేదు. ఏమి బరువులు మోసేది లేదు. మీరేదైతే ప్రయోగం చేస్తున్నారో దాన్ని వచ్చి నలుగురికి చెప్తారు. మీ సమయాన్ని కేటాయిస్తారు. సంకల్పాలను కేటాయిస్తారు. ఆ తర్వాత ఆ రకంగా చేసినప్పుడు మీలోనే ధైర్యం వస్తది. లేదా ఏం జేస్తారు అనంటే మళ్ళీ వ్యర్థం. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. ఈ వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారనేకే జీవితాలు గడిచిపోతున్నాయి. సరే మనం వచ్చి చెప్పామే అనుకుందాం. చెప్తే వాళ్ళు, వీళ్ళు ఏదో అనుకుందాం అనుకుంటే, ఏమైతది అనుకుంటే? చెప్పండి. ఇప్పుడు నేను గూడా ఇలాంటి క్లాసెస్ చెప్తుంటే ఎంతోమంది నా గురించి ఎన్నో అనుకుంటారు. ఏమైంది వాళ్ళనుకుంటే? ఏం జీవితం ఆగిపోయిందా నాది? ఏం ఆగిపోలేదు గదా! జీవితం ఆగిపోలేదు. ఏమీ కాలేదు. చేసుకున్న పుణ్యం జమైంది. సంతోషంగున్నాం, ఆరోగ్యంగున్నాం. అన్నీ తిరిగి వచ్చాయి. ఇప్పుడు మనం చేసే కర్మలకు ఫలితం భగవంతుడు ఇచ్చేటప్పుడు ఒకరి అభిప్రాయం గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? మనమేం తప్పు చేయటం లేదు గదా! చాలా మంది మంచి పనులే చేద్దామని అనుకుంటారు. కానీ ఎక్కడ ఆగిపోతారంటే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. అనుకునే వాళ్ళెప్పుడూ అనుకుంటూనే ఉంటారు. అనుకునే వాళ్ళ కోసం మనం ఆగిపోవద్దు. అందుకే ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలుగుతున్నాం. చాలా మంది ఎవరు వింటారు, ఎవరు మారతారు అంటే ఎవరు వింటారో, ఎవరు మారతారో తర్వాత సంగతి. నేను మారానా? తండ్రి ఆజ్ఞను నేను పాటిచ్చానా? అన్నది ఇక్కడ పాయింట్. సో, కాబట్టి నోట్ చేసుకునే వాళ్ళు ఈ పాయింట్ గూడా నోట్ చేసుకోండి. ఇంకిప్పటి నుంచి వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో పూర్తిగా తుడిచిపారేసేయండి. ఇంతకు భగవంతుడు ఏమనుకుంటాడో నా గురించి, ఆయన గురించి ఆలోచించు. ఈరోజు మిమ్మల్ని మీ ఇళ్ళలో కూర్చోబెట్టి మరీ చెప్తున్నాడు క్లాసులు. మీరు చేసుకున్న అదృష్టం, పుణ్యం దాది. దాన్ని మనం ఇంకొంచెం సేవ చేసి పెంచుకోవాలి. సో, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనంటే ఏమన్నా అనుకోని. మంచి అనుకున్నారనుకోండి మంచిదే. చెడు అనుకున్నారనుకోండి ఎవరికి నష్టము? ఎవరు చెడు అనుకుంటే వాళ్ళకేగా శక్తి తగ్గిపోయేది. దాన్ని ఆధారంగా తీసుకొని మనం శక్తి తగ్గించుకోదు. ఇదే పురుషార్థం అంటే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏది చేసినా ఏదోటి అంటనే ఉంటాం. మనం ఏదైతే చెప్పుకున్నామో మహాభారతంలో శకుని టైపు. శకుని మేనమామ కింద చూపిచ్చారంటే అమ్మకి సొంత తమ్ముడు మహాభారతం ప్రకారం. సో, చుట్టూ అంతా మేనమామలే ఉంటారు. అలా చెయ్యకు వాళ్ళు ఇలా అంటారు, నవ్వుతారు, చేస్తారు. నువ్వా ఎళ్లి మాట్లాడేది వెనక్కి లాగుతూ ఉంటారు. సో, అప్పుడేం జేస్తాము? నేను ఆత్మని ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఈరోజు తండ్రి యొక్క మహిమనే బయట చెప్తూ ఉన్నారు. అసలు జ్ఞానం బయటికి రాలేదు. మీరంతా చెప్పాలి.
ఈ జ్ఞానం అన్నది ఏదో సాధు సన్యాసులు వాళ్ళు చెప్పేది కాదు. చెప్పట్లేదు గూడా. కల్కి భగవంతుని యొక్క దశావతారం కల్కి అవతరణ జరిగి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతది. దాని ద్వారా ధర్మం బయటకొస్తది అంటే ఇప్పుడు ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతుల వల్ల రావట్లేదనే కదా! భగవద్గీత పారాయణం వరకొచ్చారు. కానీ రెండవ చాప్టర్ సాంఖ్యయోగ ఎక్కడ చెప్తున్నారు? ఇదే గొప్ప సేవ. ఆ అవకాశం మీ అందరికొచ్చింది. సబ్జెక్ట్ చెప్తారా లేదా తర్వాత సంగతి గాని, ఇప్పుడు మీరు ప్రయోగం చేస్తున్నారు కాబట్టి, ఏ సంకల్పాన్ని మీరు ప్రయోగం చేశారు? మీకు గ్రూప్‌లో వేసేసాం సంకల్పాలు. స్క్రీన్ మీద గూడా వేసి చూపిచ్చాం కొన్ని ఎపిసోడ్స్‌లో. ఆ సంకల్పాలు మీరు ప్రయోగం చేయడం వల్ల, మీకు ఎక్కడ మార్పొచ్చింది? మొన్న ఇంద్రజ గారు ఎలా అయితే చెప్పారో, సో, ఆ రకంగా మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని, మీరు గనక వచ్చి చెప్పగలుగుతారు. మీరు ఈ లైవ్‌లో చెప్పేస్తే మళ్ళీ ఏమైనా తడబడతామేమో అని చెప్పి ఏమి టెన్షన్ పడక్కర్లేదు. మొన్న ఎలాగైతే రికార్డింగ్ చేసి ప్లే చేశామో, ఆ రకంగా రికార్డింగే చేస్తాం. ఒకవేళ మీరెక్కడైనా తడబడ్డా గాని ఎడిటింగ్‌లో దాన్ని కట్ చేస్తాం. సో, టెన్షన్ పడాల్సిందేమీ లేదు. వాచా సేవ అంటారు దీన్ని. ఎందుకు ఇంతగా చెప్పానంటే, ఈరోజు మనం వాచా సేవ గురించే చెప్పుకున్నాం. వాచాని ఏ రకంగా దురుపయోగం చేస్తున్నారు. సో, ఊరికే ఒక 4 మాటలు అనే దగ్గర నుంచి కోట్లలో అబద్ధపు సాక్ష్యాలు చెప్పి, అధర్మాన్ని వ్యాప్తి చెందే వరకు చేస్తున్నారు. లేదా చిన్న చిన్న విషయాలే తీసుకుంటే, ఇదిగో వాళ్ళు నన్నిలా అన్నారు, వీళ్ళు నన్ను మెచ్చుకోలేదు అనంటే, ఎవరైనా మెచ్చుకోవాలి అనంటే, మనం మన వాచాను ఉపయోగించి సంతోషపెట్టాలి, ప్రేరణివ్వాలి. అప్పుడది తిరిగొస్తది. సో, మాకు గుర్తింపు లేదు ఈరోజు అనంటే, ఈరోజు అవకాశం వస్తుంది. మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకున్నప్పుడు ఏమైద్దంటే, మళ్ళీ ఇంకెక్కువ అవకాశాలొస్తూ ఉంటాయి. మనం వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేదు, తిరస్కరించాము అనంటే, అవన్నీ వెనక్కెళ్ళిపోతాయి. సో, సబ్జెక్ట్ అంతా ఆత్మలోనే ఉంది. మీరు దేనికైతే గౌరవం ఇస్తారో, అది మీకొస్తుంది. మీరు దేన్నైతే తిరస్కరిస్తారో, అది వెనక్కెళ్ళిపోతుంది. ప్లస్ చెయ్యడం గూడా చాలా ఈజీ. మన ఇంట్లోనే కూర్చొని చేస్తాం. మనమేం ఎక్కువగా దానికంటే ఇప్పుడేం బయటికెళ్ళాల్సింది లేదు, ఏం లేదు. ఉన్న ఇంట్లోనే కూర్చొని ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాము. ఏవైతే బ్లెస్సింగ్స్ వేశామో, అవి మీరు ఫస్ట్ తీసుకొని మీ ఇంట్లో వాళ్ళకిస్తారు. మీ బంధువులకిస్తారు, స్నేహితులకిస్తారు. ముఖ్యంగా ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకిస్తారు. సో, ఆ రకంగా ఇస్తూ పోతూ ఉంటే మీకు జమవుతూ ఉంటది. సో, జ్ఞాన మార్గంలో ఈ రకంగా డైరెక్ట్‌గా చేసేయొచ్చు. భక్తి మార్గానికొచ్చి భక్తి యొక్క విధి విధానాలకొచ్చినప్పుడు చెప్పిన ఇందాక చెప్పినట్టు ఆ బొట్టు పెట్టుకున్నప్పుడు నేను ఆత్మని. ఇక్కడ ఏం మెసేజ్ పెట్టారు? ఇంట్లో వాయుమండలాన్ని ఈ రకంగా పాజిటివ్‌గా. సో, భక్తి యొక్క విధి విధానాలకొచ్చేసరికి ఆ బొట్టు కుంకుమ పెట్టుకునేటప్పుడు నేను ఆత్మని, దీపం వెలిగించేటప్పుడు తండ్రి శివ పరమాత్మ అని తండ్రిని గుర్తు చేసుకోవాలి. కుంకుమ, పసుపు కుంకుమలేసేటప్పుడు పరంధామ నివాసి, తండ్రి పరంధామ నివాసి, ఆత్మ గూడా అక్కడి నుంచే వచ్చింది కాబట్టి నేను పరంధామ నివాసినని చేయాలి. గుడికెళ్ళినప్పుడు బయట చెప్పులు ఇప్పేస్తున్నాము అనంటే అవి తోలుతో చేసినయి అంటే దేహాభిమానాన్ని వదిలేయాలి. సో, వదలడం అంటే ఇక్కడ ఏం జేయాలి? యాక్చువల్‌గా లోపల చెయ్యాలి. సో, దేహ స్థితిని వదిలేయడం అంటే నేను ఆత్మని అన్న సంకల్పం చెయ్యాలక్కడ. ఊరికలా చెప్పులేసేసి స్టాండ్‌లో పెట్టేసుకొని, టోకెన్ తీసేసుకొని వచ్చేస్తున్నాం. ఎందుకంటే హడావిడి ఎక్కువుంటోందక్కడ. ఆ తర్వాత నీళ్ళతో కడుక్కోమని చెప్తున్నారక్కడ కాళ్ళు. అంటే ఏంటి? ఇప్పుడున్న దీనికి యాక్చువల్‌గా ఏంటంటే, మనమేమి నదుల పక్కన లేము. పూర్వకాలంలో ఏంటంటే, నదుల పక్కన ఉన్నప్పుడు, ఆ నదుల్లో, చెరువులో స్నానం జేసి, గుడికెళ్ళి ఇంత చెంబుతో నీళ్ళు పోసి దండం పెట్టుకొనొచ్చేవాళ్ళు. కాలం మారింది, పద్ధతులు గూడా మారాయి కాబట్టి ఇప్పుడేదో ఎళ్లి కాళ్ళు కడుక్కొని వస్తున్నారు. యాక్చువల్‌గా జలతత్వాన్ని అక్కడ వాడుతున్నాము అనంటే, ఆత్మకి జ్ఞాన స్నానం చెయ్యాలి. సో, జ్ఞాన స్నానం ఎలా చేస్తారు? నేను ఆత్మని. స్వధర్మంలోకొస్తారు. శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు తండ్రి నుంచొచ్చే కిరణాల ద్వారా ఆత్మలో ఉన్న మలినాలు పోతాయి కాబట్టి ఇది జ్ఞాన స్నానం. సో, మీరు గుడికెళ్ళినప్పుడు లోపల గూడా ఇది చెయ్యాలి.
అక్కడంతా హడావిడిగా చెప్పులు అక్కడ పెట్టామా, ఉన్నామా, చెప్పులు పోతాయా, చేస్తాయా, టోకన్‌లు ఇవన్నీ నడిచినా లోపల ఇది చెయ్యాలి. మీరు లోపల చేయకుండా ఊరికలా విధి విధానాలు పాటించేసుకొని వచ్చేస్తే ఇప్పుడున్న పరిస్థితిలాగా ఉంటది. ఏమంటే తిరిగి ఆయనకే ఆర్డర్‌లేసేసి ఆయన ఏం చేపించుకుంటాడో చేపించుకొని, ఆయన రమ్మన్నప్పుడు ఆయన పిలుపొచ్చినప్పుడు పోదాం. అంటే భక్తి అంటే ఇంక ఆయన అవసరం అన్నట్టు ఉంటది. అప్పుడు ఏం జరుగుతదంటే మీరు అనుకున్నయి కొన్ని జరుగుతాయి. కొన్ని అనుకోనియి జరగవు. ఫైనల్‌గా చేస్తే తిరిగి ఆయనకు అన్ని వండి పెడతారు. ఆయన పనులు కాకపోతే ఆయన ఇంకా చేయలేదు కాబట్టి పెండింగ్‌లో పెట్టుకొని కూర్చుంటారు. ఇదేదో గివ్ అండ్ టేక్ బిజినెస్ కాదు గదా! తండ్రవుతాడాయన. సో, ఆ తర్వాత గుడి లోపలికెళ్ళిన తర్వాత స్వామివారికి గౌరవ సూచకం అది. ఆ తర్వాత ప్రదక్షిణలు చేసినప్పుడు అక్కడ గూడా ఆయనను తలుచుకుంటూ చెయ్యాలి. శక్తి అబ్జార్బ్ చేస్తది. ఆ తర్వాత హారతి గాని, అగ్నితత్వం ఇది ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో, ఆత్మ పరమాత్మని తలుచుకున్నప్పుడు ఆత్మలోకి శక్తొస్తుంది. ఆ శక్తి యొక్క తరంగాలు పోయినప్పుడు ప్రకృతి గూడా మనకు అనుకూలంగా స్పందిస్తది. సో, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మధ్యలో నడుస్తున్న ఈ డ్రామాలో ఫస్టే మనం అక్కడ దేహము, ఆ పృథ్వీ తత్వం ఏదైతే ఉందో దాన్ని అక్కడ సమర్పణ చేస్తున్నాం. సో, అప్పుడు ఏమని సంకల్పం చేస్తాము? ఈ తనువున్నదే సేవ కోసము. హారతిస్తున్నారు. అగ్నితత్వము, తీర్థము, జలతత్వము. తర్వాత మనసు తండ్రి మీద లగ్నం చేస్తాం. అది ఆకాశతత్వము. ఆ తర్వాత వాయుతత్వం సాధారణంగా మన అహంకారానికి ప్రతీక అని ఆ కొబ్బరికాయ ఏదైతే కొడతామో అది యాక్చువల్‌గా మన అహంకారాన్ని పగలగొట్టడం. సో, ఈ రకంగా పృథ్వీ తత్వము, వాయుతత్వము, జలతత్వము, అగ్నితత్వము, ఆకాశతత్వము. సో, ఆత్మ డైరెక్ట్‌గా రిలేట్ అయ్యి ఉంది వీటికి. సో, ఈ అన్ని తత్వాలకక్కడ సమర్పణ చేస్తూ తండ్రిని తలుచుకుని వచ్చినప్పుడు మీ సంకల్పాలకు శక్తొస్తది. ఎవరైతే మనసును జయించారో, విశ్వాన్ని జయించారు అనంటే, మీకు మీ మనసు కంట్రోల్‌లోకొచ్చినప్పుడు, తండ్రి ద్వారా శక్తొచ్చినప్పుడు, ఈ పంచతత్వాలతో చేసిన శరీరము, ఆ పంచతత్వాలు కూడా మీకు అనుకూలంగా సహకరిస్తాయి. ఇది యాక్చువల్‌గా భక్తి నుంచొచ్చే మార్గం. జ్ఞాన మార్గంలో డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతాం కాబట్టి, ఆ శక్తి ద్వారా మానసికంగా, శారీరకంగా, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా 4 రకాలుగా బెనిఫిట్ ఒస్తది. భక్తి ద్వారా వచ్చేవాళ్ళు ఈ రకంగా పృథ్వీతత్వం అంటే బయట చెప్పులిప్పే దగ్గర నుంచి ఒకవేళ అక్కడ గుడికెళ్ళి చేస్తే అలా చేయాలి. ఇంట్లో ఉండి చేస్తే ఈ తనువున్నదే సేవ కోసము అన్న సంకల్పం చెయ్యాలి మీరు. అంటే అక్కడ పృథ్వీతత్వాన్ని సమర్పణ చేసినట్టు. ఆ తర్వాత హారతి అగ్నితత్వము, జలతత్వము, తీర్థము, ప్రసాదం మళ్ళీ పృథ్వీ తత్వం. సో, ఇవన్నీ ఏంటంటే సనాతన ధర్మంలో ఈ ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఏదైతే ఉందో మన దైనందిన జీవితంలోనే పెట్టేశారు. ఇంక మనం ప్రత్యేకించెళ్లి మళ్ళీ ఏం జేయాలి, ఏంటా అని గాదు. ఇప్పుడేంటంటే వాటి అర్థాలు తెలియక అలా రొటీన్‌లో చేసుకుంటూ ఎళ్ళిపోతున్నారే తప్పితే యాక్చువల్‌గా ఏంటంటే, ఆత్మ అక్కడికి వెళ్ళినప్పుడు పూర్తిగా సమర్పణ. సమర్పణ అంటే మళ్ళీ చెప్తున్నా బట్టలు మార్చడం, తిండి మార్చడం కాదు. మనసా వాచా కర్మన ఆయన చెప్పిన ధర్మాన్ని పాటించడం ఇక్కడ సమర్పణ. సమర్పణ అంటే ఏంటి? సరెండర్. నేను మీకు సరెండర్ అయ్యానంటే దాని అర్థం ఏంటి? మీరు చెప్పినట్టు వింటాను అని. సో, తండ్రి చెప్పిన ధర్మానికి అనుకూలంగా అక్కడ మనము ప్రవర్తించిన రోజున స్థితప్రజ్ఞ, బుద్ధి స్థిరంగా, సంతోషం శాశ్వతంగుంటది. ఆరోగ్యం వస్తది. సంబంధాలు బాగవుతాయి. ప్రకృతి అనుకూలంగా స్పందిస్తది. ఎందుకంటే ప్రకృతి ద్వారా ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నామో చూస్తున్నారు గదా! సో, కాబట్టి ఈ ప్రకృతిలో ఏమవుతదంటే, మనం ఏ తత్వాన్ని మనం దురుపయోగం చేస్తామో, అదే తత్వం మనకు రివర్స్ అవుతది. ఇదే ఈ భూకంపాలు, వరదలు ఇవన్నీ రాడానికి కారణం. ఆ ప్రకృతి ఉన్నది మనకు సంయోగం ఇవ్వడానికి. సో, ఇప్పుడు మనం ఏదైతే ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని తెలుసుకుంటున్నామో, ఇందులో ఈ సేవ కిందికొస్తాయి ఇవన్నీ. మన ఆలోచనలు గాని, మాటలు గాని ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ తరంగాలు గూడా వెళ్తూ ఉంటాయి. సో, 4 రకంగా మానసికంగా, శారీరకంగా, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా 4 రకాలుగా ప్రభావం పడతది. సో, 4 రకాలుగా మనకు బెనిఫిట్ ఒస్తది. సో, ఏదో ఊరికేదో పాపాలు జేసుకొని ఊకే చెడే జరుగుతది అనుకోవద్దు. యాక్చువల్‌గా మంచే జరుగుతది. మనం మంచే చేస్తాం యాక్చువల్‌గా.
కానీ అది ఎప్పుడైతే మనకు తిరిగి వస్తుందో ఆ ఫలితము, అది ఆ వర్తమానంలో దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. చెప్పాను గదా! దాన ధర్మాలు చేస్తారు. తిరిగి అన్నం తిరిగొస్తది. వచ్చాక అప్పుడు వంకలు పెట్టేస్తూ ఉంటాం. సో, పృథ్వీ తత్వం అది. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామాలో ప్రకృతి గురించి కూడా తెలుసుకుందాం. ఈ టాపిక్ ఈరోజు ఎందుకు చెప్పామంటే, చేసుకున్న కర్మల్లో ప్రకృతి ద్వారా గూడా ఎంతో మంది సుఖాన్ని అనుభవిస్తున్నారు. కొంతమంది దుఃఖాన్ని గూడా అనుభవిస్తున్నారు. సో, ఈ భూకంపాలు, వరదలు, అగ్ని ఇవన్నీ వచ్చేసరికి ఏమైపోయిందంటే మళ్ళా ఆయన మీద పడిపోతున్నారు. ఆయనే చేశాడు, ఆయనే చేశాడు అని చెప్పేసి. చెయ్యటం లేదు. మన ఆలోచనల ద్వారానే వెళ్తున్నాయి. సో, అది ఏంటా అని చెప్పేసి ప్రకృతికి సంబంధించిన విషయాలు, కార్మిక్ ఫిలాసఫీ మళ్ళీ రేపు తెలుసుకుందాం. సో, ప్రకృతి కూడా మీకు అనుకూలంగా స్పందించాలన్న శుభకామనతోటి ఈరోజు క్లాసు సమాప్తి చేస్తున్నాం. మళ్ళీ రేపు కలుసుకుందాము. అంతవరకు థాంక్ యూ. ఓం నమః శివాయ.